తెలంగాణలోని ఒక చిన్న పల్లెటూరు నుంచి వచ్చిన అమ్మాయి ఆమె మౌనిక్ గారు. తండ్రి రోడ్డు పక్కన టైర్ పంచర్ షాప్ నడిపేవారు. తల్లి కూలి పనులు చేసేదే. ఇలాంటి పరిస్థితుల్లో కూడా ఆమె ఒక స్పష్టమైన లక్ష్యం పెట్టుకుంది. ప్రభుత్వ ఉద్యోగం సాధించాలి అని 10వ తరగతి వరకు తెలుగు మీడియం చదివింది. డిగ్రీకు తన మామయ్యల సహాయంతో ప్రోత్సాహంతో డిగ్రీ పూర్తి చేసిన తర్వాత గ్రూప్ 1పై ఫోకస్ పెట్టింది. ఖరీదైన కోచింగ్ లేకుండా ఉచిత బీసీ స్టడీ సర్కిల్లో చేరింది. ఇచ్చిన మెటీరియల్తో సెల్ఫ్ స్టడీ చేసింది. పరీక్షలు తెలుగులోనే రాసింది. తన భాష అయిన తెలుగుపై నమ్మకం పెట్టుకుంది. తెలుగులోనే ఐటీ ట్రైనింగ్ తీసుకుంటూనే ప్రిపరేషన్ ఆపకుండా గ్రూప్ 1లో మంచి ర్యాంక్ సాధించి డిఎస్పీ పోస్ట్ సంపాదించింది. కోచింగ్ లేకపోయినా సాధ్యం చేసింది. ఇంగ్లీష్ మీడియం కాకపోయినా తన తెలుగు మీడియంతో పేదరికన్ను ఎదుర్కొంది. స్పష్టమైన లక్ష్యం ప్లస్ నిరంతర కష్టం ప్లస్ ఆత్మవిశ్వాసం ఉంటే ఏదైనా సాధించవచ్చు అని మౌనిక్ గారిని చూసుకొని నేర్చుకోవచ్చు. ఇలాంటి ఇన్స్పిరేషన్ వీడియో మీకు తెలుసుకోవాలంటే వీణు 4UUని సబ్స్క్రైబ్ చేయండి.